ఆషాఢమాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పాతబస్తీ మురాద్ మహల్ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో జోగులాంబలో రాష్ట్ర గొర్రెల మరియు మేకల కార్పొరేషన్ చైర్పర్సన్ కొల్లె సరిత వెండి బోనాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణలో బోనాల జాతర చాలా ప్రాముఖ్యం పొందిందని 2025 నుండి మురాద్ మహల్ నుంచి బోనాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బోనం అమ్మవారి గడపలోకి రాగానే వర్షం రావడం శుభసూచకమని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురాద్ మహల్ దేవాలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీ శ్రీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సిటీ నుంచి హైదరాబాద్ ఇక్కడ స్థానికులు కాకపోయినప్పటికీ కూడా నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకునే ఈ బోనాల కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటు జోగులాంబ గద్వాల నుంచి కూడా అందరు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ చైర్మన్ అయిన అన్న శ్యామరావు గారికి, అలాగే ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ గారికి, మణికంఠ గారికి, సత్యనారాయణ గారికి, మాణిక్రావు మాత్రేనమా శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం హైదరాబాద్ గోల్పుర మురాద్ మహల్ నుంచి ఇక్కడ గత సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చేసాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇంకోటి ముఖ్యంగా అమ్మవారు ఎంత సంతోషంగా ఇచ్చిందంటే వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమ్మవారు ఈ బోనాలు ఇక్కడ తీసుకురాగానే వర్షం పడడం చాలా సంతోషకరంగా రైతులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని కోరుతూ, ఇంకోటి మేము వెళ్ళి కలిసినందుకు అమ్మవారు ఇద్దరు అమ్మలు మాకు ఇచ్చేసాక మాకు కూడా సంతోషం, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే సహకరించి మేము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మంచిగా సంతోషంగా బోనాలు చేస్తామని కోరుతున్నాం. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని ఈ రకంగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందేటట్టు ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుతాం, కానీ ఈరోజు ఘనంగా బోనాల సందర్భంగా నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని అమ్మవారు మరొకసారి ఆశీర్వాదించేటట్టు మీరు మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి అన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఎప్పుడు ఇలాగే చల్లగా వర్షాలు కురుస్తూ అందరినీ ఆనందంగా చూస్తుంది అమ్మవారిని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోగులాంబాదేవి నమః. తెలంగాణ రాష్ట్రంలోనే కొలువైన ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రము. మన జోగులాంబ అమ్మవారికి ఆషాఢ బోనము అందింది నేడు. అమ్మ అనుగ్రహం చేత రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యవస్థ బాగుండాలని, ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి నేడు అమ్మకి బోనము తీసుకువచ్చిన వెంటనే ఆ వరుణదేవుడు కూడా కరుణించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం దినదినం అభివృద్ధి చెందాలని భాగ్యనగరంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవస్థాన కమిటీ వారు అమ్మవారికి విశేషంగా ఘటము ఏర్పాటు చేసి అమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క బోనాల ఉత్సవం ఏదైతే ఉందో
దినదినం కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అమ్మ ఆశీర్వాదం చేత అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.